పంచతంత్ర కథ సింహం మరియు గాడిద. ఒక అడవిలో కేసర అనే ఒక సింహం ఉండేది. ఒకసారి అది గాయపడింది. వేటాడే బలం లేక చాలా రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చింది. సింహానికి ఒక నక్క సేవకుడిగా ఉండేది. సింహం వేటాడలేకపోవడంతో నక్క కూడా ఆకలితో అలమటించింది. ఒకరోజు నక్క పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళింది. అక్కడ లంబకర్ణ అనే గాడిద గడ్డి మేస్తూ కనిపించింది. అది చాలా సన్నగా ఉండటంతో నక్క గాడిదతో, అయ్యో గాడిద, నువ్వెందుకు ఇంత సన్నగా ఉన్నావు అని అడిగింది. అప్పుడు గాడిద, నా యజమాని నాతో బండ చాకిరీ చేయిస్తాడు, నన్ను కొడతాడు, తిండి కూడా తక్కువగా పెడతాడు అని దాని బాధలు చెప్పుకుంది. నక్క నవ్వుతూ, నాకు ఒక అద్భుతమైన అడవి తెలుసు. అక్కడ పచ్చని గడ్డి చాలా ఉంది. 3 అందమైన ఆడగాడిదలు కూడా ఉన్నాయి. నా వెంటరా, నువ్వు సుఖంగా ఉంటావు అని మాయమాటలు చెప్పింది. గాడిద ఆ మాటలు నమ్మి ఆనందంతో నక్క వెంట వెళ్ళింది. నక్క గాడిదను సింహం దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం ఒక్కసారిగా దాడి చేయగా గాడిద త్రుటిలో తప్పించుకొని భయపడి అక్కడి నుండి పారిపోయింది. నక్క మళ్ళీ గాడిద దగ్గరకు వెళ్ళి, అయ్యో అది ఆడగాడిద, నిన్ను దగ్గరగా చూడాలని అలా చేసింది, దానికి నువ్వు భయపడిపోయావు అని దాన్ని ఏమార్చి మళ్ళీ సింహం దగ్గరకు తీసుకెళ్ళింది. ఈసారి సింహం సిద్ధంగా ఉంది. ఒక్క దాడిలో గాడిదను చంపేసింది. నక్క సింహానికి తెలియకుండా గాడిద మెదడును తినేసింది. సింహం, ఎక్కడుంది గాడిద మెదడు అని అడిగితే నక్క నవ్వుతూ, రాజా, దానికే మెదడు ఉంటే నిన్ను చూసి కూడా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేది కాదు కదా అని చెప్పింది. సింహం కూడా ఆ మాటలు నమ్మేసింది. ఇలా మూర్ఖత్వం వల్ల గాడిద ప్రాణం పోయింది. పిల్లలు, అబద్ధాలకు లొంగకూడదు. తెలివిగా లేకపోతే నాశనం తప్పదు.